ప్రాజెక్టుల విషయం వస్తుంది 1000 కోట్ల నిర్వహణ భారం అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఆ ప్రాజెక్టుల వినియోగంలో తేబోతున్నారా? మళ్ళీ రీడిజైన్ కొత్త ప్రాజెక్టులు మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టేపోతుందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల మీద ఎలాంటి నిర్ణయం? వాస్తవానికి ప్రభుత్వం ఇంకా ఒక నిర్ణయానికి అయితే రాలేదు. కానీ దీనిపైన మనం చాలా రోజులుగా చేస్తున్న పోరాటం ఇవాళ ప్రభుత్వం కూడా ఒక ఎంక్వైరీ జరగాల్సిందే అనే నిర్ణయానికి వచ్చింది. త్వరలోనే ఎంక్వైరీకి ఆదేశిస్తామని కూడా వాళ్ళు ప్రభుత్వం వారు ప్రకటించింది. అయితే కొన్ని విషయాలు ఈ సందర్భంగా ఇంతవరకు మాట్లాడటానికి ఎవరు కూడా సాహసించలేదు. మాలాంటి వాళ్ళని గట్టిగానే మాట్లాడితే వాటిని పెద్దగా ప్రచారంలో రాకుండా రకరకాల పద్ధతుల్లో అడ్డుకున్నారు. ఇవాళ మేము ప్రధానంగా చెప్పదలిచింది ఏంటంటే మల్లన్న సాగర్ అనే ప్రాజెక్టు విషయంలో కూడా తీవ్రంగా ఒక సమస్యలు ఉన్నటువంటి ప్రాజెక్టే. అట్లాంటి ప్రాజెక్టు మీద చాలా లోతుగా సర్వే జరగాలని, దానిపైన కూడా సమీక్ష జరగాలని మేము కోరుతున్నాం. మల్లన్న సాగర్ కట్టినప్పుడే అందరం చెప్పినాం ఇంత పెద్ద ప్రాజెక్టు, ఇంత పెద్ద రిజర్వాయర్ ఇక్కడ అవసరం లేదు, అది సమస్యాత్మకంగా మారుతుంది. ఎందుకంటే ఎక్కడికక్కడ నీళ్లు కాలువల నుంచి సప్లై అవుతున్నప్పుడు ఆ రిజర్వాయర్లో అన్ని నీళ్లు స్టోరేజ్కి అవకాశం కూడా ఉండదు. కాబట్టి మీరు 7-8 టీఎంసీలు ఉండే విధంగా దాన్ని డిజైన్ చేస్తే చాలు అని డిపార్ట్మెంట్లో కూడా అంతర్గతంగా అదే సూచన చేసింది. కానీ అట్లాంటిది ప్రాజెక్టు ఇవాళ 50 టీఎంసీలకు పెంచి కట్టిండ్రు. ఆ ప్రాజెక్టు కట్టినప్పుడే చాలా మంది ఎన్జిఆర్ఐ ఇలాంటి సంస్థలు కూడా ఏమన్నాయంటే ఇక్కడ భూమి పొరలు అవి వాటి మధ్యన ఉన్న తేడాల వల్ల ఇది భూకంపాల అవకాశం ఉన్న ప్రాంతం. ఇది కిందనే వాగుంటది, ఆ వాగును ఆనుకొని దీన్ని కట్టగడుతున్నారు. ఈ కట్ట కింద ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా భూకంపాలకు అవకాశం ఉండేటువంటి ప్రాంతం. పొరపాటున మీరు 50 టీఎంసీలు నింపి ఈ భూకంపాలు కనుక తలెత్తితే ఆ నీళ్లు పోయే 7-8 మీటర్ల ఎత్తు మీద నుంచి అవి పుప్పాల వాగు నుంచి ప్రవహిస్తూ దాదాపు స్థానికంగా విధ్వంసం సృష్టించడమే కాదు, ఆ నీళ్ల వల్ల ఎగువ మానేరు నుంచి వచ్చినటువంటి నీళ్ల వల్ల మధ్య మానేరు ఇవన్నీ కూడా సమస్యాత్మకంగా మారుతాయి. చాలా ప్రమాదం ఒకటి వచ్చే అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టి మీ గ్రామాలను లేపి ప్రాజెక్టు కడితే చివరాఖరికి పూర్తిగా చెరువు నింపే అవకాశం కూడా లేదు. అందరం చూస్తూనే ఉన్నాం, ఇప్పటికి కూడా 10-15 టీఎంసీలకు మించి నింపుతలేరు ఆ చెరువులో. అట్లాంటి డ్యామ్ మరి దాని మీద ఎన్ని డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టినట్టు, ఇంతమంది భూములు ఎందుకు గుంజుకున్నట్టు అనే ప్రశ్న అయితే మనం ఇవాళ వేయక మానదు. ఆ సమస్య ఇవాళ చాలా బలంగా మళ్ళీ ముందుకు వస్తున్నది. కేవలం వేదిక కూడా కట్టిన తీరును తప్పుపడుతున్నది. కాబట్టి ఇప్పటికైనా మల్లన్న సాగర్ విషయం మీద కూడా కేవలం కాళేశ్వరంలో ఉన్న 3 బ్యారేజీలు సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ మాత్రమే కాదు, మల్లన్న సాగర్ మీద కూడా లోతుగా ఒక ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇది మల్లన్న సాగర్ విషయం మీద కూడా ప్రభుత్వం ప్రజలకు ఉన్న భయాలను పూర్తిగా తొలగించడానికి ఒక విచారణ జరపాల్సినటువంటి విచారణ జరుగుతుంది, అది జరగాల్సి ఉంది. ఓకే, వాటితో పాటు ప్రజల మీద విచారణతో పాటు దాంట్లో నిర్వాసితులు కూడా చాలా మంది అది అమలు నిర్వాసితులకు సంబంధించి కూడా చాలా అవకతవకలు జరిగినాయి. కొంతమంది రాజకీయంగా తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళ విషయంలో ప్రభుత్వం ఒక రకంగా వ్యవహరించింది. రాజకీయంగా తమకు అనుకూలం కాదనుకున్నటువంటి వాళ్ళ విషయంలో మాత్రం వాళ్లకు నష్టపరిహారం చెల్లించే దగ్గర కూడా ప్రభుత్వం చెల్లించలేదు. అట్లా చాలా తారతమ్యాలు, ఒక వివక్షతను ప్రభుత్వం ప్రదర్శించింది. ఇవాళ అందుకనే ఆ నిర్వాసితులకు రావాల్సిన పునరావాస ప్యాకేజీలు కూడా రాలేదు. ఈ పునరావాస ప్యాకేజీలు కూడా వెంటనే చెల్లించాల్సిన అవసరం. ఓకే సార్, అన్నిటి విషయంలో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, సమీక్షలు అయితే నడుస్తున్నాయి. అవిశ్వపెట్టి సార్ ఒకటే ప్రశ్న అందరికి, కోదండరామ్ సార్ ను టీఎస్పీఎస్సీ చైర్మన్ చేస్తారని, ఎమ్మెల్సీ ఇస్తారని రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి బయట. అసలు కోదండరామ్ సార్ మనసులో ఏముంది? మా మనసులో ఉన్నది మేము చాలా సార్లు ప్రకటించినాం. మేము భాగస్వామ్యం అడిగినాం, ఎమ్మెల్సీ కానీ కార్పొరేషన్లు కానీ మాకు ఇవ్వాలి అని. వాళ్ళు కూడా ఇవ్వటానికి ఒప్పుకున్నారు.
ఒప్పుకున్న వాటి ప్రకారం భాగస్వామ్యం కల్పించాలని మేము కోరుతా ఉన్నాం. దానిపైన ప్రభుత్వం ఇప్పటికైతే ఎమ్మెల్సీది ప్రకటించింది, సంతోషం. ఇక ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇక అంతకు మించి దాని మీద మాట్లాడటానికి ఏం లేదు. సార్ ఇంకొక ప్రశ్న, అంటే దొర గడియలు కూల్చాలి, దొరలను గట్టెదించాలని చెప్పేసి ఏదైతే పోరాటం చేసినామని చెప్పారో, ఇక్కడ సైన్యాన్ని మట్టుపెట్టి రాజులను అట్లే మిగిలినట్టుంది. అంటే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ లాంటి ఏరియాలో వాళ్ళు అట్లే కాపాడాల్సిన, వాళ్ళు అట్లే ఉండిపోయారు. వాళ్ళు మళ్ళీ సైన్యం తయారు చేసుకునే అవకాశం ఉంది. అంటే వాళ్ళ విషయంలో నాకు కూడా ఎక్కడో, అంటే మీలాంటి హేమాయములు కూడా సిద్దిపేట, గజ్వేల్ ఇట్లాంటి ఏరియాలకు వచ్చి ప్రచారం చేయలేకపోయారు ఎక్కడో, అంటే వాళ్ళని కూడా దించే అవకాశం ఉండే కదా అని అనిపిస్తుంది. ఉన్న సమయంలో ఎట్లా కేటాయించాలో చూసుకొని, ఎక్కడ అవసరం ఉందో చూసుకొని దాని ప్రకారమే చేసుకుంటూ వచ్చినాం. ఇక కొన్ని చోట్ల కుదరలేదు, గజ్వేలు ఇట్లా కుదరలేదు. ఆదిలాబాద్ కూడా కొన్ని ప్రాంతాలు పోలేకపోయింది. నిర్మల్ జిల్లా కానీ, ఆదిలాబాద్ జిల్లా కానీ, అట్లాగే గద్వాల కానీ పోలేకపోయింది, కుదరలేదు. ఉన్న కొద్దిపాటి సమయంలోనే 2 నెలన్నరే కదా, ఆ నెలన్నరలో ఎక్కువ తిరగటం కూడా కుదరలేదు. అది ఒకటొకటి నిర్ణయం తీసుకొని దాన్ని ప్రచారం చేసుకుంటూ పోయేసరికి కొంత సమయం పట్టింది. కానీ వీలైనంత వరకు అయితే అన్ని మూలలు కవర్ చేయగలిగాం. సరే, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సీట్లు ఏమైనా అడిగారా సార్? ఎన్ని చోట్ల పోటీ చేస్తారు? అది మేము ఇంకా అంతర్గతంగా చర్చించుకోలేదు, కానీ కాంగ్రెస్ కే మద్దతును ఇచ్చి ఈసారి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి కృషి చేయాలనే ఆలోచనతో